చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలామంది కూడా మనతో వాళ్ళ బాధలను పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. సార్ మీరేమంటారు? సార్ ఇప్పుడు ప్రభుత్వం 99 పైసలకే ఎకరం భూమి ఇస్తుంది. ఆ ఎకరం భూమి ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. కానీ నిజంగా ఫ్యాక్టరీలు పెట్టి ఉన్న యువతకి ఉపాధి చూపిస్తే మంచిదే. కానీ నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో బ్యాంకు లోన్లు పెట్టి తీసుకొని అలాగే ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి మాత్రం ఇది భూమి మీ భూమి కాదు, రైతుల భూమి కాదని చెప్పి అంటున్నారు. 1903లో గిల్మ్యాన్ సెటిల్మెంట్ రికార్డు ప్రకారంగా అప్పుడున్న రాత్రులకు ఉంది. ఆ రైతులందరూ కూడా ఈరోజు అమ్ముకొని చేస్తే ఈ రోజున్న ఎవరైతే హక్కుదారులు ఉన్నారో హక్కుదారులు మీరు హక్కుదారులుగా దురాక్రమణదారులు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ఎందువల్లంటే వీళ్ళు ఏదో ఇప్పుడు చాలామంది ఈ ఉద్యమంలో ఉన్న చాలామంది కూడా చనిపోయారు. ఇప్పుడు కూడా చాలామందికి 60-70 సంవత్సరాలు దాటిపోయి చివరి స్టేజ్కి వచ్చారు. ఈ టైంలో కూడా వాళ్ళు హక్కుదారులు కాకుండా పోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పటికైనా మీరు ప్రజల్లో ఎలా అయితే మోసం చేస్తారో మోసం చేసినంత కాలం మోసం చేశాను, కానీ ఇక మోసం చేసే కాలం చెల్లిపోయింది. మీ మీద తిరుగుబాటు చేసే టైం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పంచగ్రామాల ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ముందుకు వచ్చి రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఒక చెప్పండి. ఆయన ఇప్పటివరకు కూడా సహనం వహించాం, ఇంకా తిరుగుబాటు మేము చేయబోతున్నాం అని చెప్తున్నారు. మీరేమంటారు? వాస్తవం అండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని ఒక రకంగా అణగదొక్కుతున్నారు. ఈ ప్రజల్ని, ఈ హక్కుదారుల్ని ఆక్రమణదారులుగా, ఎంక్రోచర్లుగా చూపిస్తూ మమ్మల్ని అణగదొక్కుతున్నారండి. ఇక్కడ పట్టా భూములు ఉన్నాయండి. జిరాయితీ పట్టా భూములు 5 గ్రామాల్లో 1700 చిల్లర 1800 వరకు రమారమి పట్టా భూములు ఉన్నాయండి. మీరు ఈ పట్టా భూముల నుంచి బేషరతుగా తప్పుకోండి, వీళ్ళకి న్యాయం చేయండి. ఈ పట్టా భూములు అనేవి మా దగ్గర ఒక్కసారి లేవండి. రాష్ట్రం అంతా ఒకేసారి మీకు ఎట్లా హక్కులు దక్కలబడ్డాయో అదే రోజు మాకు హక్కులు దక్కలబడ్డాయండి. మీకు గిల్మెన్ రిజిస్టర్ ఏ రకంగా ప్రొఫార్మా ఉందో మా సెటిల్మెంట్ రిజిస్టర్ కూడా కాలం నెంబర్ 8లో దేవస్థానానికి సంబంధం లేదని క్లియర్గా వాళ్ళకి చేసి మీకు ఎందుకు చేయట్లేదు? అదేనండి నేను చెప్తున్నా. ఇది పూర్తిగా జిల్లా కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగమే బాధ్యత వహించాలండి. దీనికి పూర్తిగా సి సెక్షన్ ఏదైతే ఉందో ఈ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలి. ఈ రెవెన్యూ అక్రమాలని, ఈ ఎండోమెంట్ అక్రమాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కొమ్ముగాస్తుందండి. ఈ పూర్తిగా జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలండి. ఈయన చేసిన సబ్మిషన్స్ వల్లనే ఇవాళ రెగ్యులేషన్కి వెళ్ళింది గవర్నమెంట్. మరి రెగ్యులేషన్ చేస్తామని చెప్పేసి స్టే ఎత్తేమని చెప్పి జూలై 1వ తారీఖు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో కేసు వేశాడు. మరి 1వ తారీఖు జూలై 1 నుంచి వాళ్ళకి 8 నెలలు అయింది. మరి 8 నెలల నుంచి మీకు ఒక అడ్వకేట్ జనరల్కి కానీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ, ఒక జిల్లా కలెక్టర్కి కానీ రెగ్యులేషన్ని బయటికి తీసుకొస్తాను కోర్టు నుంచి ఆర్డర్ కాపీని బయటికి పొందడానికి చేత కావట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో జిల్లా కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగమో, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్గా ఆ 12,000 ఏదైతే ప్రొసీజర్ వెళ్ళిపోయారో మీకు చేతనైతే రెగ్యులైజ్ చేయండి. లేదంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు చేసి మొత్తం అన్ని జిరాయితీ పట్టా జిరాయితీ భూములన్నింటినీ బయటపడేయండి. నేను ముఖ్యంగా చెబుతున్నాం, 2017లో కామన్ ఆర్డర్ వచ్చింది. ఇనాం తహసీల్దార్ గారిని పూర్తి స్థాయిలో సుమోటోగా ఏదైతే గతంలో సెక్షన్ 3 ఎంక్వైరీలు చేశారో అవన్నీ చల్లవు. మళ్ళీ ఆయన సెక్షన్ 3 ఎంక్వైరీలు పునఃపరిహించాలి. అట్లా చేయకుండా ఇండివిజువల్ పిటిషన్ని ఎంటర్టైన్ చేసుకుంటూ సర్వే నెంబర్ల వారిగా ఇస్తున్నారు. అది చెల్లదు. మీరు గతంలో ఇచ్చిన జిల్లా తప్పకుండా సార్ మీరు చెప్పిన సజెషన్ చాలా మంచి సజెషన్. ఇంకా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు? మీరేమంటారు? పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడుతూ అంటారు. చెప్పండి, ఏమంటారు? నేను ఆర్టీసీలో 32 సంవత్సరాలు చేశారండి. నాది ప్రజాసేవ అనడానికి వీల్లేదు. అలాగే మీరు 5 సంవత్సరాలు వెళ్తున్నారు, కానీ 32 సంవత్సరాలు ఎక్కువ, 5 సంవత్సరాలు ఎక్కువ. ఎందుకంటే చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేయాలి ఖచ్చితంగా. ఇంతకుముందు చేశారు కాబట్టి ఈసారి కూడా దయతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మొత్తం సమిష్టిగా చేసి దీన్ని ఫుల్ స్టాప్ పలకండి. ఎందుకంటే లోన్కి వెళ్తే లోన్ ఇవ్వడం లేదు, తన్నేస్తున్నారు. మేము పై దేశాలు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు తమిళేస్తాను ఇల్లు కడితే ఏంటండి ఇంత అన్యాయం? ఏ దేశం? భారతదేశం. కానీ పాకిస్తాన్ కాదే. మమ్మల్ని వెంట తగలడానికి ఏంటి అన్యాయం? ఇల్లు రిపేర్ చేసుకోవడం తప్ప, ఈ స్థలం కొంటే తప్ప. ఏంటండి తప్పు? ఈ స్థలం ఎవరిది? దేవుడిది. ఏడు చేశాడు? భగవంతుడిది. భగవంతుడు రాజులు పరిపాలించి, నేను అక్కడ క్షత్రియునే. అప్పుడు యుద్ధం ఆడితేనే రాజులు. సైనికులు ఎవరండి? మనమంతా సైనికులవి కాదని. ఎప్పుడు ప్రజాస్వామ్యం చేయండి. ఒకరికి న్యాయం, మీరు ఒక న్యాయం అడగండి. పెద్దోళ్ళ మీరు కొండంత వచ్చు, కానీ మేము చిన్నవంతా కలిసి ఏకమైతే ఏంటవుతుందండి? ఖచ్చితంగా మిమ్మల్ని జయిస్తాం.
ఖచ్చితంగా మిమ్మల్ని మంచి మనసుతో ఒప్పిస్తాం. అదే నా సూచన అండి. నేను ఆర్టీసీ ఉద్యోగిని. ఎంత అది ఈయన రవి ఈయన ఆవేదన ఇది. ఇంకా చాలా మంది మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సుమారు 30 సంవత్సరాల క్రితం ఎన్జిఓ సొసైటీ ద్వారాన సొసైటీ ఎన్జిఓ ఇస్ ఎలక్టెడ్ బాడీ సొసైటీ ద్వారా నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను, ఒక 300 గజాలు. అయితే అదే అడివారం, అదే అడివారంలో మా సొసైటీలోనే 40 ఇల్లు ఆల్రెడీ రెగ్యులర్ చేశారు. అదే లేఅవుట్లు. మా దగ్గరకు వస్తాడికి, మాది ఇదే రిజిస్టర్డ్ డాక్యుమెంట్, మా దగ్గరకు వస్తాడికి ఏంటి ప్రాబ్లం? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే రెగ్యులర్ చేస్తా అంటే అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాను. డబ్బులు కట్టకలే, తర్వాత కట్టొచ్చు అంటే మేము అప్లికేషన్ పెట్టాం, డబ్బులు కట్టలేకపోయాం. ఫైనాన్స్ తర్వాత కడదాం అనుకున్నాం. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత అదే అలా పడుకున్నాం. ఏ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి అంటే ఒకే లేఅవుట్లో 20 ఇల్లు, సుమారు 20 పైన ఇల్లు ఇంప్రూవ్ అయ్యి ఇల్లు కట్టుకొని మా సైట్లో కనీసం ప్రహరీ కూడా కట్టనవటం. రిజిస్టర్ డాక్యుమెంట్ కోరుకుంటున్నారు చెప్పండి. రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ గవర్నమెంట్కి ఏంటి మాది ప్రాబ్లం ఏంటి? ఇది పంచగ్రామాలు అంటాను. పంచగ్రామాల్లోన ఇవి రిజిస్టర్ డాక్యుమెంట్స్ అయ్యాయి. ఇది గవర్నమెంట్ ఎండోన్మెంట్ ల్యాండ్ అయి ఉండదు. ఇది కేవలం పట్టాదారి రైతుల తాలూకు పట్టాదారు. అప్పుడు అసోసియేషన్ వాళ్ళు కొన్నారు, ఎన్జిఓ లేఅవుట్ వాళ్ళు అమ్మారు. వాళ్ళ ద్వారా మేము రిజిస్టర్ అయ్యింది, మేము కొన్నాం. ఇప్పటికి సిన్స్ 40 సంవత్సరాలు మేము ముసలు అయిపోయాం. 70 సంవత్సరాలు దాటిపోయింది నాకు. కనీసం ప్రహరీ కడితే మా పిల్లలకి ఏవో చూపిద్దామంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం అక్కడ ఇచ్చేయని ఇవ్వటం లేదు. ఎవరైతే అనఫీషియల్ ఇల్లు కట్టారో వాళ్ళకి మీరు అప్రూవల్ ఇస్తున్నారు. మేము గవర్నమెంట్కి ల్యాండ్ ఆర్డర్కి అబైడ్ అయ్యి మేము ఏవైతే కట్టలేదో మాకు అక్కడ కనీసం మా సైట్ క్లియరెన్స్ కూడా తప్పకుండా సార్, తప్పకుండా సార్ మీ సమస్యని పరిష్కరిస్తాం. అమ్మా నువ్వు వచ్చావు పిల్లతో వచ్చి ఇట్లా నువ్వు నీ బాధ ఏంటి అసలు? మాది స్థలం ఉంది సార్, ఇక్కడ మాది స్థలం ఉంది సార్. మేము చాలా కష్టాల్లో ఉన్నాం సార్. మాకు ఆ స్థలం మాకు వచ్చేలా చూడండి సార్. మేము తినడానికి కూడా లేదు సార్. ఇది జరుగుతుందంటే ఇక్కడికి వచ్చాము సార్. కాకినాడ నుంచి వచ్చామండి. ఇక్కడ స్థలం ఉందండి, మాకు మాడివారం అండి. ఆ స్థలం మాకు కావాలండి. అది వీళ్ళంతా హక్కు కోరుకుంటున్నారు, హక్కు చూపించమంటున్నారు. ఇంకా పెద్ద అనుకుంటున్నారు. రండి ఏమంటారు, మీరేమంటారు చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేను 1981లో నేను సైట్ కొన్నాను. ఎలమంచిల కన్నయ్య 59/1 సర్వే నెంబర్ పాతడివరం. నేను పోర్ట్ ఎంప్లాయీని. 89లో నేను ఉడా అప్రూవల్ చేయించాను. నా బిల్డింగ్ ఉడా అప్రూవల్ చేయించాను. నేను పోర్ట్ ఎంప్లాయీని. ఉడా అప్రూవల్ చేయించి పోర్ట్ లోన్కి అప్లై చేశాను. లోన్కి అప్లై చేస్తే వాళ్ళు లాస్ట్ సెక్షన్లో ఏమన్నారంటే, మీరు ఎవరి దగ్గర కొన్నారు సైటు లింక్ డాక్యుమెంట్ తీసుకొని రమ్మన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి లింక్ డాక్యుమెంట్ తీసుకాను. 1988లో ఎలమంచిల కన్నయ్యకి పట్టా వచ్చింది. 1988లో అదే సైటు నేను పోర్ట్కి అప్లై చేస్తే పోర్ట్ లోన్ ఇచ్చారు నాకు. నేను పోర్ట్ లోన్ తీసుకున్నాను. పోర్ట్ లోన్తో బిల్డింగ్ కట్టాను. మొన్న ఆ మధ్య ఏమైందంటే కాంపౌండ్ వాల్ పడిపోతే కాంపౌండ్ వాల్ కట్టుకుంటుంటే ఎవరో, నేను డ్యూటీలో ఉన్నాను, దేవస్థానం ఎవరో మల్లేశ్వరరావు స్టాఫ్ వచ్చి గమ్యాలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. మీరు కట్టడానికి వీల్లేదని. మండడిని సెలవు పెట్టి ఈవో గారు రెడ్డి గారు మీద కొండ మీద ఉన్నారు, మీదకి వెళ్ళని చెప్పారు. మొత్తం రికార్డ్ అంతా పట్టుకెళ్ళాను నేను. నా అప్రూవల్ తర్వాత పోర్ట్ లోన్ తర్వాత కాగితాలు గీతాలని ఏమి అలా నిలబడ్డారని రమ్మన్నారు. వెళ్ళాను. సార్ ఇలాగ అయింది, నేను పోర్ట్ ఎంప్లాయీని, నేను పోర్ట్ లోన్ పెట్టుకున్నాను, ఉడా అప్రూవల్తో నేను బిల్డింగ్ కట్టించుకున్నాను. ఎందుకు ఇంత దౌర్జన్యం జరుగుతున్నాను? బిల్డింగ్ కట్టుకున్నాను నేను. నాకు కాంపౌండ్ వాళ్ళు పడిపోతే కట్టుకుంటుంటే మీ స్టాఫ్ వచ్చి గమ్యాలలో పట్టుకెళ్ళిపోయారు. నేను మార్టిగేజ్ చేస్తున్నాను పోర్టుకి. పోర్ట్ చైర్మన్ పేరు మార్టిగేజ్ అయ్యింది. నేను పోర్ట్ చైర్మన్ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి కంప్లైంట్ చేసేస్తాను. బిల్డింగ్ నాది కాదు, దీని గురించి మీరు ఏం చెప్పారో మీ గురించి నేను చూస్తున్నాను, లేకపోతే నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేసేస్తాను చెప్పాను. రెడ్డి గారు ఏమన్నారంటే ఈవో గారు, ఏమి లేదు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళేసరికి తట్టపుట్ట గమ్యాలని మీ ఇంటి పడించేస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు కట్టుకుంటున్నారు రెడ్డి గారు. అప్పుడు రెడ్డి ఇక్కడ కట్టుకొని చెప్పారు. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి ఫైనల్గా. నేను ఈ మధ్య రిపేర్ చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి అడ్డేస్తున్నారు, ఏ రిపేర్ చేసుకోవడానికి వీల్లేదని. ఫోటో తీసి పెట్టమన్నారు. నువ్వు మెట్టు పోతే ఒక మెట్టుకే ఫోటో పెట్టు, ఒక మెట్టే కట్టుకో. 2 మెట్లు పోతే 2 మెట్లే కట్టుకో, అంతేగాని ఏది కూడా నువ్వు కట్టడానికి వీలని చెప్పారు. సార్ నేను హైకోర్టు ఎక్కుతాను, నేను పోర్టు ఎంప్లాయీని, కూడా అప్రూవల్ చేయించాను, నా దగ్గర ఎన్కంప్లైంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ నాకు ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్పారంటే, సరే మీరు అన్ని కట్టుకొని పర్వాలేదు అన్నారు. కానీ ఏం కట్టుకున్నా స్టాఫ్ వచ్చేవాడిని కట్టుకొని ఇవ్వట్లేదు. దాని గురించి మీరు ఏదో సరైన నిర్ణయం తీసుకోక మాత్రం చాలా దారుణంగా ఉంటాయి ముందు పరిస్థితులు. తిరగబడతాం. ఇది పరిస్థితి రవి. వీళ్ళందరూ కూడా ఎంతవరకు కూడా సహనంగా ఉన్నారు. మనం చూడవచ్చు, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్. వాళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే సమస్య అనుభవిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా వీళ్ళ పరిస్థితి మారట్లేదు. కేవలం వీళ్ళు ఓటర్లుగా మాత్రమే చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు
రాజకీయాలకు అతీతంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి, తప్పనిసరిగా రెగ్యులర్ చేయాలి. మొత్తం కూడా విశాఖలో అభివృద్ధి అవుతుంది, అనేక రంగాల అభివృద్ధి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ పంచగ్రామాలు కూడా విశాఖలో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ పంచగ్రామాలు కూడా అభివృద్ధి చేయాలని వీళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా తప్పకుండా వాళ్ళకి న్యాయం కావాలని కోరుతున్నారు. వీళ్ళు ఇప్పటికే అనేక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి తమ న్యాయం చేయాలి, చంద్రబాబు న్యాయం చేయాలి, కోరే పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ వాసు. అది మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తున్నటువంటి తాజా సమాచారం, గ్రౌండ్ రిపోర్ట్. మొత్తానికి పంచగ్రామాల సమస్యలను అయితే పరిష్కరించాలని చెప్పేసి ప్రైమ్ 9 వేడుకోవడం జరిగింది. అలాగే ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి ప్రైమ్ 9 ఈ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం కూడా పునరాలోచించి ఆ పంచగ్రామాల ప్రజలకైతే మాత్రం న్యాయం చేయాలని మనం వేడుకుంటాం.